Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. నాగేంద్ర గారు హాయ్ అండి. వెల్కమ్ టు గలాటా తెలుగు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్ సార్. నాకు ఎప్పుడు మనం ప్రొడక్షన్ డిజైన్ని ఆర్ట్ డైరెక్షన్ని కలిపి వాడేస్తుంటాము. కొన్నిసార్లు లైక్ ఆల్టర్నేటివ్గా లైక్ అది నేను నెట్లో చదివి తెలుసుకున్నా, కానీ ఒక ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర నుండి ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు సార్ రెండింటిని, ప్రొడక్షన్ డిజైన్ని ఆర్ట్ డైరెక్షన్ని? యాక్చువల్గా ఇది వరకు ఆర్ట్ డైరెక్షన్ ఉండేదండి. మీకు మేకింగ్ ప్రాసెస్లో ఏదైతే మనకి ఆ డీటెయిలింగ్స్ వచ్చాయో, అంటే హాలీవుడ్ మేకింగ్ని రిఫరెన్స్గా తీసుకొని, అంటే మూవీకి ఇది వరకు ఉన్నదానికన్నా ఇప్పుడు స్పాన్ పెరిగింది కదండి. స్పాన్ పెరిగింది, స్క్రిప్ట్ త్రూ వర్క్ చెప్పాలి. అంటే ఇది వరకు అంటే ఆర్ట్ డైరెక్షన్ అంటే డైరెక్టర్ చెప్పింది ఇది కావాలంటే ఎలా చేయడము అలా వెళ్ళేది అనమాట. కంప్లీట్ ఇప్పుడు ఏమైందంటే మీకు స్క్రిప్ట్ త్రూ మనం వర్క్ చేయాలి. మనం వేసే సెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని త్రూ ఒక స్టోరీ చెప్పాలి అనే దాంట్లో నుంచి వచ్చింది ప్రొడక్షన్ డిజైన్ నేను అనుకుంటానండి. ఓకే ఓకే. అది ఇప్పుడు ఆ స్పేస్ ఇస్తారు అందరూ. ప్రొడక్షన్ డిజైనర్కి ఒక స్పేస్ ఇస్తున్నారు అనమాట. కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ అనేది మీకు వచ్చింది అనమాట. ఓకే. సో 20 years బ్యాక్ ఉన్న ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఫంక్షనాలిటీకి ఇప్పుడున్న ఫంక్షనాలిటీకి ఎట్లా ఎవాల్వ్ అయింది సార్? స్పేస్ అని చెప్పారు కదా, ఇప్పుడు స్పేస్ ఇస్తున్నారు అని. అప్పటికి ఇప్పటికి పోలిస్తే బెటర్ అయిందా, లేకపోతే మీరు ఎలా చూస్తున్నారు? 20 years నుంచి ఉన్నారు కదా, ఫ్రీడమ్ అయిందండి. ఇది వరకుతో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు అనమాట ఆర్ట్ డైరెక్షన్కి. ఈవెన్ 10 years బ్యాక్ కూడా మా మూవీలో ఆర్ట్ వర్క్ ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. కంప్లీట్ ఎలా చెప్తున్నారంటే ఇది ప్రొడక్షన్ డిజైన్కి ఎక్కువ స్పేస్ కావాలి, స్పేస్ ఉంది కాబట్టి దీన్ని కొత్తగా చూపించాలి, కొత్త లొకేషన్ చేయాలి, మనం చాలా రియలిస్టిక్గా ఉండాలి అనే దాని రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఆ స్పేస్ పెరిగింది, ఆ ఇంపార్టెన్స్ కూడా పెరిగింది అనమాట. అసలు ఆర్ట్ వర్క్ లేని సినిమా అంటూ ఉంటుందా సార్ ఏదన్నా? అంటే జనరల్గా చాలా మంది తెలియకపోవడం వల్ల అది అంటే బడ్జెట్ తగ్గించాలి అనే యాంగిల్లో మాట్లాడుతుంటారు అనమాట. ఆర్ట్ వర్క్ అంటే సెట్ వేస్తేనే ఆర్ట్ వర్క్ కాదండి. మీకు మనం ఏదైతే సీన్ ఎలివేట్ చేయాలి, ఒక సీన్ ఉంది, ఆ సీన్ ఎలివేట్ అవ్వాలంటే అది రియలిస్టిక్గా ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. అది ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ సీన్ ఎలివేట్ అవుద్ది. అది కలర్స్ కావచ్చు, ప్రాప్స్ కావచ్చు, లైటింగ్ ప్యాటర్న్ కావచ్చు అండి. లైటింగ్ ప్యాటర్న్ కూడా మీరు అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీలో ఒక లైటింగ్ ప్యాటర్న్ ఉంటుందండి. ఆ లైటింగ్ ప్యాటర్న్ రావాలంటే దానికి అనుగుణంగా సెట్ చేయాలి. రైట్. ఇప్పుడు ఒక విండో కావాలి, లైట్ సోర్సెస్ లైట్ సోర్స్ ఇవ్వాలి మనం, లేదంటే ప్రాక్టికల్ లైట్స్ ఇవ్వాలి. డార్క్ స్పేస్ ని ఎలా మనం లైట్ తో బ్రేక్ చేయొచ్చు అంటే ఆ కెమెరామెన్ కి ఆ స్పేస్ ఇస్తే ఏమవుద్దంటే వాళ్ళు మంచి లైట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ ఈ యాంగిల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయడమే ప్రొడక్షన్ డిజైనింగ్. సో ఆర్ట్ వర్క్ లేని సినిమా అంటూ ఏది ఉండదండి. ఇప్పుడు బేసికలీ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ సెటప్ అక్కడ పోస్టర్లు పెట్టమని చెప్పా, డస్ దట్ ఫాల్ అండర్ ఆర్ట్ వర్క్? కరెక్ట్, అంతే కదండి. మీకు ఒక మూడ్ క్రియేట్ చేయడము, ఒక ఫ్రేమ్ బ్యూటీ. మీకు డైరెక్టర్స్ నారేషన్ ఎలా ఇస్తారు సార్? జనరల్ అంటే మామూలుగా స్టోరీ నారేషన్ అంతా ఇచ్చి, బట్ ప్రొడక్షన్ డిజైనింగ్ యాంగిల్లో ఒక డిస్కషన్ ఉంటుందండి. ఎలా ఉంటాయి ఆ డిస్కషన్స్? అంటే ఇప్పుడు మనకు స్క్రిప్ట్ అనేది నారేషన్ ఇచ్చారండి. స్క్రిప్ట్ ని మనం ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజువలైజ్ చేసుకుంటాము, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సెకండ్ మీటింగ్ ఎలా ఉంటుందంటే మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలి, ఇది స్టోరీ, ఈ స్టోరీకి ఇది హీరో క్యారెక్టర్ ఉంది, హీరో క్యారెక్టర్ని ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొద్దాం, బట్ ఇది వరకు ప్రీవియస్ ఏదన్నా ఇలా వచ్చిందా, అది ఆ ఫ్లేవర్ రాకుండా మనం ఎలా వెళ్దాం అనే దాని మీద ఆ యాంగిల్లో ఎవ్రీ సీన్ టు సీన్ డిస్కషన్ అవుతుందండి. దాని నుంచి మా నుంచి వచ్చే కొన్ని ఐడియాస్తో ఆ సీన్ కనెక్ట్ చేసుకోవడము, లేదంటే లేని సీన్కి అది ఇబ్బంది అవుతున్నప్పుడు మన ఐడియాని మళ్ళీ వేరే ఇంకొక ఐడియాకి షిఫ్ట్ చేసుకోవడం, ఇలా ఒక ట్రావెలింగ్ అనమాట అండి అది. అది డైరెక్టర్ అండ్ డిఓపి, ఆర్ట్ డైరెక్టర్ ఈ ముగ్గురు మధ్య ఒక ట్రావెలింగ్ లో మీకు కంప్లీట్ ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు తండేల్ మూవీ ఉంది, నేను మొన్న శ్యామ్దత్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు దిస్ ఇస్ సీ బ్యాక్ డ్రాప్ మూవీ, దానికోసం అని చెప్పి మీరు ఆయన గూగుల్ మ్యాప్స్ చేసుకుని షోర్స్ మొత్తం చూసుకుంటూ వచ్చామని. అది రియల్ లైఫ్ లొకేషన్ కదా. అవును. దాంతో మీరు ఎలా ప్లే చేస్తారు? రియల్ లొకేషన్స్ లో మీ ఆర్ట్ వర్క్ అనేది అది ఎక్కడ వస్తుంది? అంటే మేము ఇప్పుడు జనరల్ గా ఈ మూవీలో మీకు ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ స్టోరీ అండి. ఇది నేను డే 1 ఆ విలేజ్ వెళ్ళడం జరిగింది. బన్నివాస్ గారు, హీరో గారు, డైరెక్టర్ గారితో పాటు మేము వెళ్ళాం.
వెళ్ళినప్పుడు అంటే ప్రొడక్షన్ హౌస్ ఏంటంటే నన్ను కూడా ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఒక రియాలిటీని మనం తీసుకురావడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తే ఇంకొంచెం డీటెయిలింగ్గా వస్తుందని చెప్పి తీసుకెళ్లారనమాట. దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఎలా భయపడ్డారు, హీరో గారు అతనితో మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ తెలుస్తున్నాయి. అంటే ఎవరైనా ఒక స్టోరీ చెప్తున్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఒక విజువల్ కూడా మనం ఇమాజిన్ చేసుకుంటాం. అట్లా నా సెట్ డిజైన్ కూడా ఫామ్ అయింది అనమాట. ఆ ప్రాసెస్ బాగా హెల్ప్ అయిందండి. అది అదే యాంగిల్లో ఏంటంటే మనకి ఒరిజినల్ హౌసెస్ లోను ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్న ఒరిజినల్ హౌసెస్ లో మనం షూట్ చేయాలంటే కెమెరా స్పేస్ కానీ ఇవన్నీ మనకు దొరకవు. కంప్లీట్ మనం సెట్ వేయాలి. అంటే మెంబర్ ఆఫ్ డే షూట్ ఉంది కాబట్టి ఇవన్నీ చేయాలి. ఆ సెట్ వేసే ప్లేస్ ని కొత్త బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలి. మనం రియల్ లొకేషన్ లో షూట్ చేయలేదు. ఏదైతే చేయలేదా అంటే కొంత పార్ట్ షూట్ చేసామండి. అక్కడ ఇంటీరియర్స్ అంతా సెట్స్ ఏనా? ఇంటీరియర్ ఎక్స్టీరియర్స్ కూడా అండి. దానికోసం మేమేంటంటే ఇండియాలో ఉన్న సీ ఎక్కడైతే ఉందో అక్కడంతా కొన్ని లొకేషన్స్కి వెళ్ళాము. అన్ని లొకేషన్స్కి వెళ్ళడానికి టైం సరిపోదు కాబట్టి జనరల్ గా లైన్ ప్రొడ్యూసర్ అనుకుంటా లైన్ ప్రొడ్యూసర్ రెగ్యులర్ గా షూట్ జరిగే ప్లేస్ తీసుకెళ్ళడము లేదా ఆ పిక్స్ మనం పంపించడం జరుగుతుంది అనమాట. అలా కాదని చెప్పేసి నేనేం చేశానంటే గూగుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేద్దాం మనం ఒక ఇంట్రెస్టింగ్ ఐలాండ్ లాగా ఉన్న ప్లేస్ మనకి సెట్ చేయాలి. అది మార్నింగ్ అయితే మునిగిపోద్ది, ఈవినింగ్ కి షోర్ అట్లా ఒక రామసేతు లాగా ఇది ఉంటదండి. అలాగా గూగుల్లో చూసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని లొకేషన్స్ మనం టాప్ యాంగిల్ లో చూసినప్పుడు కొంత మనకు ఐడియా వస్తుందండి. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఇది కౌంటర్ షాట్ కి ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ యాంగిల్స్ కూడా ఆలోచించుకోవాలి కదా ప్రొడక్షన్ డిజైన్ పర్స్పెక్టివ్ లో. లైక్ ఈ యాంగిల్ ఎట్లా కనిపిస్తుంది, ఒక బ్యాక్గ్రౌండ్ మనం వాడాం కదండి. కౌంటర్ యాంగిల్ కూడా మనకి ఒక మంచి బ్యూటీ ఉన్న లొకేషన్ కావాలి. దానికి గూగుల్లో మనం కొన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడి వరకు వెళ్ళడం మనం ప్లాన్ చేస్తాం అనమాట. మొత్తం తిరగంటే టైం సరిపోదండి. అందుకని వెళ్తూ తిరిగిన వాటిలో ఫైనల్ గా మాకు ఒక లొకేషన్ చాలా ప్రాపర్ యాప్ట్ అయ్యే మన కథగా యాప్ట్ అయ్యే లొకేషన్ దొరికింది అనమాట. అక్కడ ఏంటంటే సముద్రం ఉంటుందండి, బ్యాక్ వాటర్ ఉంటుంది. జనరల్ గా మీకు సముద్రం దగ్గర మీకు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ వస్తుంది. ఆ ప్లేస్ సన్సెట్ సన్ రైజ్ రెండు వస్తాయండి, దొరికే ప్లేస్ అనమాట. అట్లాగా హీరోయిన్ హౌస్ సన్ రైజ్ బ్యాక్ డ్రాప్ వేసాం, హీరో హౌస్ సన్సెట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందండి. ఇట్లా మనకి మంచి ఒక ల్యాండ్స్కేపింగ్ దొరికింది. చాలా రేర్ కదా సన్ రైజ్ సన్సెట్ ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చి కార్వార్ దగ్గర అండి, కెనీ బీచ్ అని. నేను ఇండియాలో చూసిన అన్నిట్లో ద బెస్ట్ ప్లేస్ అనిపించింది సీ బ్యాక్డ్రాప్ లో. బట్ వాటర్ లో కూడా మీకు పెద్ద పెద్ద హిల్స్ ఉండడం, అది స్కైని బ్రేక్ చేయడం, అలాగే ఒక ఐలాండ్ కి కనెక్షన్ ఉంటుందండి. ఐలాండ్ కనెక్షన్ ఒక రామసేతు లాంటి ఒక వంతెన ఉంటుంది. ఇవన్నీ స్టోరీకి మేము లింక్ చేసుకున్నాం అనమాట. అక్కడ టెంపుల్ ఉంటది, ఆ టెంపుల్ దగ్గర సీన్ ఉంటదండి. అక్కడ నుంచి హౌస్ కి కనెక్షన్ ఉంటది, అక్కడ నుంచి ఒక లైట్ హౌస్ ఉంటదండి. సో ఇవన్నీ వేరే వేరే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి. మీరు ఒకే కమ్యూనిటీ లాగా అంటే ఉన్న నేచర్ ని మా కథకు తగ్గట్టుగా సెట్ బిల్డ్ చేసాం. అంటే ఈ కథలు అంటే ఒక దగ్గర లైట్ హౌస్ ఉంటదండి, ఒక దగ్గర టెంపుల్ ఉంటది, ఒక దగ్గర హీరో హౌస్, హీరోయిన్ హౌస్. ఇవన్నీ కూడా గ్రాఫ్ కరెక్ట్ గా జియోగ్రఫీ మనకి ఆడియన్స్ కి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాయండి. ఈ లొకేషన్స్ అన్ని వేరే వేరే చోట షూట్ చేస్తుంటారు కదా, ఒకటే చోట. అదే కెనీ బీచ్ దగ్గర ఓకే మనం అక్కడ సెట్ బిల్డ్ చేసాం. ఎంత స్పాన్ ఉంటుంది అది ఏరియా మొత్తం? మనం అక్కడ ఒక 4-5 హౌసెస్ ప్రాపర్ బిల్డ్ చేసామండి. కొన్ని ఇంకొక 5-6 హౌసెస్ డమ్మీ హౌసెస్. బ్యాక్ లో ఒరిజినల్ విలేజ్, ఆ ఒరిజినల్ విలేజ్ ని కనెక్ట్ చేసుకుంటూ మనకు షూట్ చేసే ప్లేస్ మనం మొత్తం కంప్లీట్ బిల్డ్ చేసాం. నైస్. అక్కడ తీసిన షార్ట్స్ అన్ని చాలా మీకు బ్యూటిఫుల్ గా ఉంటాయి, మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా ఉంటాయి. జనరల్ గా మీకు ఫిషర్మెన్ కమ్యూనిటీ ఒక డాక్యుమెంటరీ లాగా చేస్తే మీకు అది వేరేలా ఉంటుంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదనమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మీకు లైటింగ్ ప్యాటర్న్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, చాలా బాగుండాలి. అది మేము రీచ్ అయ్యామండి అక్కడ. సూపర్. సార్ ఒక ప్రొడక్షన్ డిజైనర్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి సార్? లైక్ అబ్జర్వేషన్, ఇప్పుడు మీరు చెప్పారు కదా. అవునండి. లైక్ మీరు జనరల్ గానే ఎక్కడన్నా సరే ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారనుకోండి, మీరు మైండ్ లో అది పడిపోద్దా? లైక్ ఓకే ఈ లొకేషన్ చాలా బాగుంది అంటే, ఇప్పుడు జనరల్లీ డైరెక్టర్స్ చెప్తుంటారు అనమాట, ఐడియా వస్తే వెంటనే రాసి పెట్టేసుకోవడము, లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్స్ ఎవరైనా కనిపిస్తే ఫోటోలు పెట్టుకోవడము. అట్లా యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్ ఇఫ్ యూ ఫైండ్ ఇంట్రెస్టింగ్ లొకేషన్ లాంటిది ఒకటి కనిపిస్తే దాని ఫోటోస్ తీసి పెట్టేసుకుని క్యాటలాగ్ లాగా చేసేసుకోవడం అట్లాంటివి చేస్తుంటారా మీరు? నేను ప్రతి ప్లేస్ లోనూ ఇంట్రెస్టింగ్ ప్రతి థింగ్ నేను క్యాప్చర్ చేస్తుంటానండి. అంటే చిన్న చిన్న కార్వింగ్స్ డిజైన్స్ కానీ, ఓల్డ్
ఏదైనా ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి చూడండి, అది ఒక నేమ్ బోర్డు కావచ్చు, ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసుకుంటాను అనమాట. అంటే ఒక మూవీకి రికీకి వెళ్తామండి, రికీకి వెళ్ళినప్పుడు ఆ రికీలో చాలా మనకు మెటీరియల్ మనకు దొరుకుతుంది, ఈ మెటీరియల్ వేరే మూవీకి హెల్ప్ అవుతుంటుంది అనమాట. అట్లా జరిగిన ఏమన్నా నాకు రన్ని అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. ప్రతి మూవీలోనూ ప్రతి ప్లేస్ లోను, ఎందుకంటే చాలా ప్లేసెస్ తిరుగుతాం, కొన్ని ప్లేసెస్ షూట్ చేస్తామండి, అన్ని ప్లేస్ లోని స్టఫ్ మన దగ్గర ఉంటుంది అనమాట. అది రేపు వేరే సెట్ వేసినప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేయడం, ఆ డిజైన్స్ వాడడం, ఆ కల్చర్ ని తీసుకురావడం, ఇవి అది నిరంతరం అండి జరుగుతూనే ఉంటుంది అది. ఓకే ఓకే. మీకు జాగ్రఫీ అంటే నాకు గుర్తొచ్చింది, విరూపాక్షలో కూడా జాగ్రఫీ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయి ఉంటది. అవును. లైక్ ఆ బూత్ బంగ్లో వచ్చేసి ఇటువైపు డయాగ్నలీ ఆపోజిట్ గా గుడి ఉండడం, లైక్ కరెక్ట్ గా ఉంటది. ఇది ఎంత ఎంజాయ్ చేస్తారు మీరు ఆ జాగ్రఫీ అనే దాన్ని క్రియేట్ చేయడం? అదేండి, వన్స్ కథ చెప్పిన వెంటనే నేను డైరెక్టర్ తో కూర్చొని మన క్యారెక్టర్స్, ఫస్ట్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ కి ఎలా బిహేవ్ చేస్తాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం డిజైన్ ఫామ్ చేస్తామండి. వాళ్ళ ఐడియా, వాళ్ళ మైండ్ బట్టి కలర్స్ కానీ, ఇప్పుడు ఈ మూవీలో తండేల్ మూవీలో నేను చాలా ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి వెళ్ళి చూశానండి. అన్ని విలేజెస్ ఒకలా ఉన్నాయి, వాళ్ళ విలేజెస్ ఎలా ఉన్నాయంటే కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి. ఓకే, ఆ కలర్స్ లోనే ఒక చిన్న కాంట్రాస్ట్ ఉంది. అంటే నేను ప్రీవియస్ గల్ఫ్, అంటే మా ఊరు సరౌండింగ్ లో కొంతమంది గల్ఫ్, కువైట్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫైనాన్షియల్ గా వీక్ గా ఉండి అక్కడికి వెళ్ళి ఎప్పటికో వస్తారండి వాళ్ళు, 1 year 2 years కో. అప్పుడు యూజ్ అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళు అప్పుడు సడన్ గా కొత్త అక్కడ నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చి పెట్టడము, లేదంటే కాంట్రాస్ట్ గా ఉన్న కలర్స్ వాడడము. వాళ్ళ హౌస్ కూడా ఒక హౌస్ కట్టి ఆ హౌస్ కి ప్రాపర్ బ్రైట్ కలర్స్ వాడతారండి, కనిపించాలి, ఇన్ని రోజులు కష్టపడ్డాము అంటే గొప్ప కోసం. అది ఒక వాళ్ళ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ డిఫైన్ చేసేలాగా మనకి దీనిలో స్పేస్ ఉందన్నమాట. అంటే మనం జనరల్ గా చాలా, ఇప్పుడు మీరు విరూపాక్ష చూసారు, విరూపాక్ష విలేజ్ అంతా ఒకలా ఉంటది, వాళ్ళు ఫార్మింగ్ మీద, ఫారెస్ట్ మీద డిపెండ్ అయిన కమ్యూనిటీ అది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సడన్ గా అమౌంట్, చాలా పేదరికం ఉంటుంది, సడన్ గా మనీ వస్తుంది. సడన్ గా మనీ వచ్చిన వాళ్ళ ఐడియాలజీ వేరుంటదండి, కాస్ట్లీగా కనపడాలి అనే ఒక థాట్ ఉంటది అనమాట. ఆ థాట్ అప్లై చేస్తూ దీనిలో కొన్ని కలర్స్ వాడాం. ఓకే, అంటే కొన్ని బ్రైటర్ కలర్స్ ఉంటాయి అనమాట. ఆ బ్రైటర్ కలర్స్ కూడా మనకు ప్రాపర్ ప్యాలెట్, కలర్ ప్యాలెట్ లో ఉండేలాగా, హార్డ్గా లేకుండా, అది కూడా చాలా బ్యూటీగా ఉంటుంది అండి. అది శ్యామ్ దత్ గారు లైటింగ్ లో ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అనమాట. ఓకే, అట్లా మీకు ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట నేను. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఒక క్యారెక్టర్ ఫినాన్షియల్ స్టేటస్, కల్చరల్, సోషల్ స్టేటస్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని అది విజువల్ గా ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది అని. కరెక్ట్. మీకు కథ చెప్పినప్పుడు కూడా లైక్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, హీరో క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, ఆ పర్సనాలిటీని తీసుకుని మీరు దాని ప్రొడక్షన్ డిజైన్ లో అప్లై చేస్తారు. అంతే. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వగలుగుతారా? అంటే ఈ మూవీ విషయానికి వస్తే అండి, ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నారు. నాగ చైతన్య గారు ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్న ఒక క్యారెక్టర్ అండి. సేమ్ టైమ్ ఇది ఒక లవ్ స్టోరీ. ఉదాహరణ చెప్పాలంటే మీకు హీరో హౌస్, హీరోయిన్ హౌస్ని మనం బిల్డ్ చేసామండి. నేను దీనికి ఒక ఎక్స్టీరియర్ ఒక కలర్ సెలెక్ట్ చేసాం, అంటే వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ కలర్స్ నే మన కథకి కనెక్ట్ చేశాను అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న కలర్స్ ఇక్కడ రిప్లై చేయడం కాదనమాట. అంటే మనకు లవ్ స్టోరీ అనగానే మనకు తెలిసిన వరల్డ్ లో ది బెస్ట్ లవర్స్ ఎవరు అంటే మీకు కృష్ణుడు అండి, రాధాకృష్ణుడు అనేవాళ్ళు బెస్ట్ లవర్స్ అనేది మనకు తెలుసు. బట్ వాళ్ళ కలర్స్ ని తీసుకున్నాం అనమాట. హీరో హౌస్ కి ఒక చిన్న కృష్ణుడి కలర్ బ్లూ వేసాను నెక్స్ట్ ఇయర్. బట్ హీరోయిన్ హౌస్ కి ఒక చిన్న స్కిన్ టోన్ ఉన్న కలర్ వేసాను అనమాట. అదేంటంటే అది న్యాచురల్ గానే ఉంటుంది, బట్ ఇంటర్నల్ గా మన స్టోరీ కనెక్ట్ అయ్యేలాగా. నైస్. ఇలాగా డైరెక్టర్ ఎప్పుడైతే డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ చెప్తున్న టైంలోనే వాళ్ళది ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ అయినప్పుడు మనం కనెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ లోంచి కొన్ని లేస్ వచ్చేస్తాయి అనమాట, ఇలా వెళ్దాం అని. బట్ రన్నింగ్ లో కూడా కొంత ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. వర్క్ చేసే కొద్దీ అది మీకు అదే నేను ప్రాపర్ ప్రొడక్షన్ డిజైన్ అని అనుకున్నాను. ఎలా నేర్చుకున్నారు సార్? లైక్ ప్రొడక్షన్ డిజైన్ అనేది ఓకే 20 years నుంచి ఉన్నారు, నేర్చుకుని ఫార్మల్ ట్రైనింగ్ తీసుకుని వచ్చారా లేకపోతే ఎలా?
నేను యాక్చువల్గా ఏంటంటే సినిమా మీద ఒక ప్యాషన్తో రావడం జరిగిందండి. దాని తర్వాత నాకు తెలియకుండానే ఈ క్రాఫ్ట్లో అంటే నాకు బేసిక్ స్టార్టింగ్ నుంచి ఆర్ట్ మీద ఒక గ్రిప్ ఉండడం వల్ల మనకు తెలిసిన వర్క్లో ఆర్ట్ కాబట్టి దీంట్లో ఎంటర్ అయింది. బట్ నేను ఎంటర్ అయినప్పుడు నాకు ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైన్ ఏం తెలియదు అనమాట. చాలా మూవీస్కి అసిస్టెంట్ చేసి చాలా మంది సీనియర్స్ దగ్గర వర్క్ నేర్చుకుని ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ నేర్చుకుంటూ అలాగే నాకు తెలియకుండానే నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యండి. అంటే నేను ఒక హార్డ్ వర్క్ చేస్తుండడం వల్ల నన్ను సజెస్ట్ చేశారనమాట. హార్డ్ వర్క్ చేయడం వల్ల నన్ను ఆర్ట్ డైరెక్టర్గా ఒక ప్రొడక్షన్ మేనేజర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి నన్ను ఆర్ట్ డైరెక్టర్ ఆయన చేశారండి. నేను ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. అలా అయిన తర్వాత డిఫరెంట్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయడంలో బోల్డ్ అంతా నేర్చుకుంటూ వచ్చి ప్రజెంట్ కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. బట్ ఇది వరకు చేసిన వర్క్ కన్నా ఇప్పుడు కరెక్ట్ గా చేస్తున్నాం అనే ఫీలింగ్ అనమాట అండి. సార్ ఇప్పుడు చేసిన వాటిల్లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీస్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఏ సినిమాకి ఆ సినిమా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి. ఇప్పుడు ఐ నో మీరు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా చెప్పారు, నేను 1000 సినిమాలు చేసినా కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఒక 5-6 సినిమాలు ఉంటాయని. మీరు ఆబ్వియస్లీ అన్ని సినిమాలు మీరు ఎంజాయ్ చేస్తుంటారు, మీకు మంచి రిలేషన్షిప్ ఉంటది డైరెక్టర్స్ తో. బట్ మీకు పర్సనల్ గా లైక్ 100% అని కాదు కానీ క్లోజెస్ట్ టు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అని మీకు ఉంటాయి సార్ ఖచ్చితంగా. పర్సనల్ గా 5 సినిమాలో ఎన్నో సినిమాలు ఉంటాయి కదా, అవి మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి? అంటే దాంట్లో మనం డిప్లొమాటిక్ అయితే లేదండి. నాకు విరూపాక్ష నేను బాగా స్టోరీకి దగ్గరగా అంటే అది కూడా అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైతే అవతల వాళ్ళు మనల్ని ఎక్కువ స్పేస్ ఇస్తారో అండి అప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయగలం. నాకు అలాగా ప్రశాంత్ గారు నాకు మంచి స్పేస్ ఇచ్చేవాళ్ళండి. బట్ అది కూడా మంచి వర్క్ చేసాం. కానీ ఇంకా స్టోరీ దగ్గరగా చేసిన వర్క్ అంటే విరూపాక్ష అండి. బట్ కార్తీక్ ఆ విషయంలో ఎక్కువ స్పేస్ ఇచ్చేవాడు అనమాట. తను ఎక్కువ స్పెండ్ చేసేవాడు. మీకు డైరెక్టర్ ఎప్పుడైతే ఎక్కువ స్పెండ్ చేస్తాడో మనలో కూడా ఒక ఎక్కువ ఇవ్వాలనేది వస్తుందండి. అలాగా డైరెక్టర్స్ త్రూనే బెస్ట్ వర్క్ ఇవ్వగలిగాను నేను. సూపర్ సార్. ప్రొడక్షన్ డిజైన్ కి సంబంధించి బిగ్గెస్ట్ మిత్స్ ఏంటి సార్? లైక్ రాంగ్ అపోహలు బయట తెలియని వాళ్ళకి. బయట తెలియని వాళ్ళకి తెలియదండి అట్లా ప్రొడక్షన్ డిజైన్ గురించి ఎక్కువ తెలియదు. అంటే ఇది వరకు ఓల్డెన్ డేస్ లో పాత మూవీస్ లో పెద్ద సెట్లు వేసేవాళ్ళు, వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్స్ అని తెలుసు. ఇంకోటి బయట వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరండి ఈ క్రాఫ్ట్ గురించి. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా ఉందనుకోండి, ఎవరికి తెలియదు దీంట్లో ఆర్ట్ డైరెక్షన్ ఎవరు చేశారో తెలియదు. బట్ ఇప్పుడు ఈ మూవీ కూడా నాకు ఏదైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే నేను ఎక్కడ సెట్ అనిపించకూడదు అని ఎక్కువ వర్క్ చేశారండి. అదే ఛాలెంజ్ తప్ప వర్క్ చేయడం చాలా ఈజీ. అది సెట్ లా కనపడకుండా చూసుకోవడం జాగ్రత్త అనమాట. కాబట్టి అదే. కానీ ఇండస్ట్రీ పరంగా ఇది వరకు ఒకటి ఉండేదండి, అంటే కరప్షన్ అనేది ఒకటి ఉండేది అనమాట. అంటే ఎక్కువ మేము మనీతో ట్రావెల్ అవుతుంటదండి ఈ జాబ్. మనం ఏది చేయాలన్నా మనీతో లింక్ ఉంటుంది అనమాట. అక్కడ ఏమవుతుందంటే యూనిట్ పరంగా ప్రొడక్షన్ పరంగా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటారు అనమాట. అది చాలా పెద్ద అపోహ అండి. అది ఎవరో 1 or 2 పీపుల్ ఉండొచ్చేమో కానీ ఒక క్వాలిటీ వర్క్ వస్తుంది, ఒక జెన్యూన్ వర్క్ వస్తుంది అంటే దాంట్లో వాళ్ళు వర్క్ గురించి ఎంత ఫైట్ చేస్తారనే ఉంటుంది తప్ప కరెక్షన్ కి స్పేస్ ఉండదు అనమాట. ఇప్పుడు అన్ని కూడా ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని కూడా అది ఉండదు. ఎవరైతే దాని మీద గ్రిప్ లేకుండా ఉంటారో, ఎవరైతే ఫేక్ పర్సన్స్ తో వర్క్ చేసినప్పుడు అవి జరుగుతాయి. అవి అందరికీ ఆపాదిస్తూ ఉంటారండి. అవి అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 20-year జర్నీలో నేను మళ్ళీ ఇదే క్వశ్చన్, ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దాన్ని పోలిస్తే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ కి ఎక్కువ లైక్ స్పెండింగ్ పవర్ కూడా ఇప్పుడు పెరిగింది కదా ఉన్న దాంతో పోలిస్తే? పెరిగిందండి. అంటే మనం వింటుంటాం కదా, సినిమాకి X అమౌంట్ ఖర్చు అయితే దాంట్లో ప్రొడక్షన్ కి ఇంత అయ్యింది. ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, లైక్ ఐ కీప్ హియరింగ్, ఏవి సోర్సెస్ కన్ఫర్మ్ ఉండవు, మనకు నిజమో కాదో కూడా తెలియదు. ఒక సినిమా 100 కోట్లు పెట్టి తీస్తే ప్రొడక్షన్ కి 40 కోట్లు అయింది, రెమ్యూనరేషన్స్ కి 60 crores అయింది. సో యాక్చువల్ బడ్జెట్ అనేది అంత ఎక్కువ అయినా కూడా స్క్రీన్ మీద కనిపించట్లేదు. అండ్ ఈ బ్లేమ్ అంతా టెక్నీషియన్స్ మీద పడిపోతుంటది అనమాట. యూ గైస్ డిడ్ంట్ డూ అ గుడ్ జాబ్, సినిమాటోగ్రాఫర్ డిడ్ంట్ డూ ఎ గుడ్ జాబ్, ప్రొడక్షన్ డిజైనర్ డిడ్ంట్ డూ ఎ గుడ్ జాబ్ అని. అట్లాంటి ఉన్నప్పటికీ ప్రొడక్షన్ డిజైన్ కి వీటి మీద ఎక్కువ స్పెండింగ్ జరుగుతుందా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? జరుగుతుందండి. ఎందుకంటే మీకు ఈవెన్ డైరెక్టర్ గానీ సినిమాటోగ్రాఫర్ గానీ ప్రొడక్షన్ డిజైన్ బాగా లేకపోతే వాళ్ళకి కూడా అనుకున్నది రాదండి. ఆ సినిమా క్వాలిటీ కనిపించదు. కాబట్టి ఇప్పుడు ఇదివరకు అయితే ఓన్లీ ఆర్ట్ డైరెక్టర్ ఫైట్ చేయాలి, ఇది చేయాలని. ఇప్పుడు డైరెక్టర్ డిఓపి కూడా వాళ్ళు కూడా నీడండి. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిజైన్ బాగా లేకపోతే ఫోటోగ్రఫీ బాగోదు.
కొన్ని మేనేజ్ చేయొచ్చు. మెజారిటీ వరకు ప్రొడక్షన్ డిజైన్ ఉంటేనే డిఓపికి బెస్ట్ వర్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అల్టిమేట్ గా డైరెక్టర్ కూడా ఒక గొప్ప సినిమా, ఒక క్వాలిటీ సినిమా రావాలంటే ప్రొడక్షన్ కంపల్సరీ ఉండాలండి. ఎవ్రీ ఫ్రేమ్ లో మీకు కనిపించేది 50% యాక్టర్ అయితే 50% మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంటదండి. బ్యాక్గ్రౌండ్ కలర్ టోన్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి చాలా మేజర్ రోల్ అయిపోయిందండి. బట్ మీకు ఉంటాయా సార్ లైక్ కాన్ఫ్లిక్ట్స్, లైక్ బడ్జెట్ కట్టింగ్స్ అంటారు కదా? అవునండి. బడ్జెట్ కట్టింగ్స్ వచ్చినప్పుడు టెక్నికాలిటీస్ మీదనే ఫస్ట్ కట్టింగ్స్ పడుతుంటాయి కదా. అవును. ఆ ప్రాప్ ఎందుకు, ఈ ప్రాప్ ఎందుకు, లైక్ కెమెరామెన్స్ నాకు చెప్తుంటారు, లైక్ నాకు ఎన్ఎంఆర్ఫిక్ లెన్స్ అడిగితే నాకు ఎన్ఎంఆర్ఫిక్ ఇవ్వలేదు, నాకు ఈ రిగ్ అడిగితే నాకు ఈ రిగ్ ఇవ్వలేదు, సో ఐ హ్యాడ్ టు మేనేజ్ అని. సో హౌ డు యూ డీల్ విత్ ఆ బడ్జెట్, ఆ కన్స్ట్రెయిన్స్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా సినిమా కమిట్ అయ్యేటప్పుడే మామూలుగా కథ ఒకటే కాకుండా అండి, ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉందని చూసుకుంటండి. ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళే మనల్ని అది క్వాలిటీ కావాలన్నప్పుడు వాళ్ళే అడుగుతారండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాకి బనీవాస్ గారు చాలా సార్లు ఆయన బడ్జెట్ పెంచారు. ఓకే, ఇది నాకు కావాలి కంపల్సరీ, ఇది మీరు సింపుల్ గా వెళ్ళకండి, దీని రిక్వైర్మెంట్ చాలా ఉంది. అలాంటి ప్రాబ్లం లేదండి. కొన్ని తెలియని వాళ్ళు ఏమవుతారంటే, ఏముంది ఇది అలా అక్కడ చేయొచ్చు కదా, ఇది రియల్ లొకేషన్ చేయొచ్చు కదా, దీనికి ఎందుకు ఇది ఇలాంటి లొకేషన్ వేరే ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు సెట్ వేశారు అంటే వాళ్ళకి తెలియదండి. దాంట్లో ఒక లైటింగ్ రిక్వైర్మెంట్ ఉంది, అది దానికి ఒక హైట్ కావాలి. ఇప్పుడు నార్మల్ హైట్ లో మనం లైట్ అప్ చేసుకోలేం, రైట్? ఇవన్నీ ఉంటాయి. హైట్ ఎక్కువ ఉంటేనే లైట్స్ పెట్టడానికి ఉంటదండి. మనకు టాప్ లైట్ రావాలన్నా అవి మళ్ళీ ఫ్రేమ్ లో రాకుండా మనం చేసుకోవాలన్నా సెట్ చేసుకోవడం వల్ల ప్రాపర్ ఒక లుక్ వస్తుంది అనమాట. అది కొత్త ప్రొడ్యూసర్స్ కి, కొంతమంది తెలియని ప్రొడ్యూసర్స్ కి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పెడతారు. అంటే నేను కూడా ప్రీవియస్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశానండి. బట్ అలాంటప్పుడు మనం కన్విన్స్ చేసుకుని వాళ్ళని ఒప్పించడం, మనం హానెస్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్, గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఒకసారి ఇట్లా మూవీ రిలీజ్ కి సంబంధం లేకుండా మనం కలిసి ఒక లాంగ్ ఇంటర్వ్యూ, ఎందుకంటే చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ మనం తండేల్ కోసం చేశాం కాబట్టి ఇంతనే మాట్లాడగలిగాము. బట్ మీరు మూవీ రిలీజ్ కి, ప్రమోషన్ కి పెగ్ లేకుండా వీల్ డూ అ లాంగర్. మీరు కానీ టైం ఇస్తే మాస్టర్ క్లాస్ లాగా ఒకటి చేయొచ్చు ప్రొడక్షన్, ఎందుకంటే డిస్కస్ చేయడానికి అంత ఉంది కాబట్టి. చాలా ఉందండి. నేను చాలా మంది కూడా చెప్తుంటాను కానీ, అంటే చాలా అందరూ రెగ్యులర్ గా యాక్టర్స్ గురించి అడుగుతారు కానీ మీకు చాలా స్పేస్ ఉంది ఇందులో. అదే, ఇంకా చాలా క్రౌడ్ కావాలి, ఎవరికి తెలీదు, అది తెలియక రావట్లేదు. వచ్చిన వాళ్ళు తెలుసు అంటే తెలియకుండా వచ్చేస్తున్నారండి, ఈ హార్డ్ వర్క్ చూసి వెళ్ళిపోతున్నారు. దాన్ని ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అండి. బట్ వస్తున్నారు అనేది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది సార్. లైక్ ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు, ఆర్కిటెక్చర్ నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే అవుటర్ ఇదిలో చూసుకొని వస్తున్నారు. ఇదో చెప్పేస్తే ఒక ఇమేజ్ చూపించి ఇది నాకు కావాలి, ఇది కావాలి అంటే రావండి అవి. దానికి ఒక ప్రాక్టికల్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, నెట్వర్క్ కూడా ఉండాలి కదా. లైక్ ప్రాప్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, అది కూడా ఈజీ అండి ఇవాళ. కాకపోతే ఒక కెమెరా సెన్స్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా సెన్స్ ఉండాలి. కెమెరాకి ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే బడ్జెట్ ఒకటి ఉంటుందండి, టైం ఇది ఉంటుంది అనమాట. అంటే తక్కువ టైంలో ఆ బడ్జెట్ లో చేయాలి. మీకు ఎక్కువ టైం ఇచ్చేస్తే మెల్లి చేసుకొని ఎప్పుడో షూట్ చేయడం అది ఈజీ, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ కి ఒక కాస్ట్ ఉంటుందండి, ఆ కాస్ట్ కి మనకు ఎక్కువ రోజులు బ్లాక్ చేయరు. ఒక 50,000 లొకేషన్ ఛార్జ్ ఉంది అనుకోండి, మీరు 2 days సెట్ చేస్తామంటే 1 lakh అవుద్ది. నాకు 1 lakh నాకు లేదంటే షూట్ ఈ రోజే నువ్వు సెటప్ చేయంటారు. ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయలేక ఫెయిల్యూర్ అవుతున్నారండి. దానికి కూడా ఒక ప్రాపర్ ఒక ప్లాట్ఫామ్ కావాలని నా పర్సనల్ ఇదండి. మీకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయో దీనికి నేను చాలా మందితో, ఈవెన్ బన్నివాస్ గారితో కూడా డిస్కస్ చేశానండి. గవర్నమెంట్ త్రూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలండి. అంటే అదేంటి స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఉందండి, అది ఎవరికి ఉపయోగపడట్లేదు. ఇప్పుడు ఈవెన్ మనకి ఒక ఫర్నిచర్ ఉందనుకోండి, మన యూట్యూబ్ లో చూస్తే ఒక టేబుల్ ని ఒకడే మంచి ఎక్విప్మెంట్ తో చేసేస్తాడండి. ఇప్పుడు ఈవెన్ ఐకియాలో ఉన్న ఫర్నిచర్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయండి మనకి. బట్ ఆ ఎంప్లాయ్మెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పెంచితే అదే టేబుల్ ఇక్కడ తయారు చేయొచ్చు. మనం చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఆ ఎక్విప్మెంట్ మీద గ్రిప్ లేకపోవడం వల్ల. ఏది ఎక్కడి నుంచి తీసుకురావాలి, వెండర్స్ అంటే ఆ ప్రాప్స్ కూడా వాడామండి. ఇప్పుడు మీకు అబ్రాడ్ లో వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళే టేబుల్ తయారు చేస్తారు. గన్ ఉంటుందండి, నైల్ గన్ ఉంటుంది. ఇక్కడ మన కార్పెంటర్ కావాలి అంటే ఆ కార్పెంటర్ లో కూడా స్కిల్స్ తగ్గిపోయి, అంటే ప్రీవియస్ కార్పెంటర్స్ చాలా మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళండి. ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టెంట్ వర్కర్స్ వచ్చారు చూడండి, వాళ్ళకి సపోర్ట్ లేదు. అంటే మీకు ఫైనాన్షియల్ గా ఏదో గ్రోత్ అవ్వాలి, ఏదో దాంట్లోకి వెళ్ళాలని వచ్చేస్తున్నారు. దానివల్ల బడ్జెట్ కూడా పెరుగుతుందండి. దానికి గానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే మెంబర్ ఆఫ్
పీపుల్ కి అందరూ యాక్టింగ్ డైరెక్షన్ ఇవే కాకుండా అందరూ అవి చేయలేరు కదండి, కొంతమంది చేయాలి, బట్ అన్ని వాళ్ళు కావాలి కదా. కాబట్టి దీనికి కూడా కొంతమందిని మనం పెంచుకుంటేనే మూవీ బడ్జెట్ కూడా తగ్గుద్దని నా ఐడియా అనమాట. బడ్జెట్ తగ్గుతుంది, మ్యాన్ పవర్ పెరిగితే ఆబ్వియస్లీ పనులు తొందరగా అయిపోతాయి. రాను ఏమవుతుందంటే లేబర్ అనే వర్డ్ ఉండదండి, ఎందుకంటే ఎవరు కూడా లేబర్ లా ఒక పోస్ట్ తీసుకోవాలనుకోరు. ఇప్పుడు మీకు ఏమంటే అది ఒక టెక్నీషియన్ గా మనం ఫామ్ చేయాలి, రైట్? దానికి ఒక ఐడెంటిటీ కావాలండి, ఒక డిగ్రీ కావాలి. ఉదాహరణకి మీకు కానిస్టేబుల్ ఉన్నారండి, వాళ్ళకి ఒక 50,000 శాలరీ వస్తుంది, వాళ్ళకి ఒక సంబంధం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు అంటారు. బట్ మా అల్లుడు కార్పెంటర్ ఒక లేబర్ జాబ్ చెప్పరు కదా, చెప్పరు. బట్ దానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఒక డిగ్రీ లాగా ఇచ్చామనుకోండి, దానికి ఒక రెస్పెక్ట్ పెరుగుద్ది. అప్పుడు టెక్నీషియన్ ఒక ట్యాగ్ యాడ్ అయినప్పుడు మెంబర్ ఆఫ్ పీపుల్ దానికి వస్తారు, రెస్పెక్ట్ ఉన్న ఫీల్డ్ రావడం ఇష్టపడతారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా వాళ్ళు క్రియేట్ చేస్తే అవుద్ది. అట్లా మూవీకి ఈవెన్ ఆర్ట్ కావచ్చు, ప్రాస్థెటిక్ మేకప్ కావచ్చు, లైట్ మెన్ కావచ్చు, క్రియేటివ్ కాకుండా నెక్స్ట్ టైంలో చూడండి వాళ్ళందరికీ కన్నా ఒక ఇది చేస్తే అండి మీకు గవర్నమెంట్కి హెల్ప్ అవుద్దండి, ఈ సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ అవుద్ది. సూపర్ సూపర్, అది జరుగుతుందని కోరుకుందాము. అదే అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం అన్నట్టు విల్ డూ అ లాంగ్ దాని మీద చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.